హలో బ్రదర్, నేను ఇంకా పనే చెప్పలేదు, అప్పుడే కేసుల్లో తల మునకలేనట్టుగా బిల్డప్ ఇస్తున్నావు. నేనేం ఫ్రీగా జీతం తీసుకోవట్లేదు, పని చేస్తున్నాను. బావా, మా నాన్న అన్నే మాటే వింటాడు. అతను రాకపోతే అక్కడ మా అమ్మకి ఏమవుతుందని టెన్షన్గా ఉంది. అన్నయ్య, ఫైల్స్ చూసింది చాలు కానీ నువ్వు వెళ్ళి అక్కడ పెద్దమ్మని గదిలో నుండి బయటకు తీసుకొస్తే బాగుంటుంది. లేదంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి, అనుకోని పరిణామాలు జరగచ్చు. నువ్వేం ఆర్డర్ అయ్యకు శివ. పోలీస్ స్టేషన్కి సంబంధించిన పనులు చెప్పు గానీ ఇలాంటి పనులు చెప్పకు. నాన్న మీద కేసు పెడితే నువ్వు తీసుకోవాలి కదన్నయ్య. రే, పిచ్చా ఏంటి నీకు? నాన్న మీద కేసు ఎందుకు పెడతావరా? పెద్దనాన్న మీద నేను కేసు తీసుకుంటాను వీర్రాజన్నయ్య. అలా ఎలా తీసుకుంటావు? మా అమ్మ ప్రాణాలకేం ప్రమాదం లేదు. మీరు అనవసరంగా ఇందులో తలదూరు చేసి ఇబ్బంది పెట్టకండి. మా పరువుకి నష్టం కలిగిస్తే నేనే తిరిగి కేసు పెడతాను. ఇడియట్, కావాలని ఇలా చేస్తున్నాడు. వీర్రాజు, ఒకటి గుర్తుపెట్టుకో, ఒకడు తల్లి ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటున్నాడు. అదే తల్లి కోసం ప్రాణం పోగొట్టుకున్నా పర్లేదని నువ్వనుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా తిరుపతత్తకి ఏమీ కాదు. మావయ్య బయటికి వదిలేస్తాడు. అడుక్కుంటే అవదు, అర్థం చేసుకో. వాడేం చేసుకుంటాడు? వాడికి చిలక జోష్యం చెప్పినా అర్థం కాదు. అందుకే మంచోళ్ళ మిగిలిపోయాడు. సార్, జనరేటర్కి డీజిల్ తీసుకొచ్చాను. ఇదిగోండి సార్ బిల్లు. తర్వాత తీసుకురావచ్చు కదయ్యా, లోపలికి తీసుకొస్తావా? వెళ్ళు. నాకు అర్థమైంది బావా. థ్యాంక్స్ బావా, మా అమ్మని ఎలా కాపాడుకోవాలో సలహా ఇచ్చినందుకు. ఈ రూల్స్ అన్ని తెలిసిన దానివి వాడిని ఆపలేవా? నువ్వైనా చెప్పు. మా ఆయన చెప్పాక నేనేం చేయలేను. ఇక్కడ నువ్వు నా మాట వినాలి కానీ నేను మాత్రం మా ఆయన మాట వింటాను. ఏమనుకోవద్దు. ఎవరు అగ్గిపెట్టి ఇవ్వట్లేదు. అనయ్య, నువ్వేనా అగ్గిపెట్టి ఇప్పించవచ్చు కదా. పోరా. ఇప్పుడు కేసు తీసుకుంటాడనా లేదనా? ఏ విషయం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఇంటికి వెళ్ళేసి తిరుపతి అత్తయ్యని బయటికి తీసుకొస్తాడు వీర్రాజు. నువ్వేం టెన్షన్ పడకు. ఆయన ఇప్పుడే స్వీట్ తిన్నారు సార్. అది మీ దెబ్బకి హాట్ అయినట్టుంది. వాటర్ కోసం పరిగెత్తుతున్నోళ్ళ ఎలా వెళ్తున్నాడో చూడండి. నన్ను చంపేసినా బాగుండేది. ఇలా గదిలో బంధించారు. ఈ విషయం గంగకి శివకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఏంటో. ఎందుకు ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నన్ను సావాలి సావాలి అని కోరుకున్నావు కదా. నా సావును కోరుకునే వాళ్ళకే ముందు సావు వస్తుందని తెలిసినాదా? ఈ రోజు నువ్వు, రేపు నాగవల్లి ఎదురు నిలబడితే కన్న కొడుకు ఆ వీర్రాజు గారిని కూడా వదిలిపెట్టను. చంపేస్తే చంపేయండి. ఇలా గదిలో వేసి తాళం వేస్తే ఏమొస్తుంది మీకు? బయట వాళ్ళకి తెలిస్తే పరువు పోతుంది. పరువు కాదే, ప్రాణం పోయినా కూడా లెక్క చెయ్యను. ఈ రోజు నువ్వు సావాలా?
నానా నానా తాళమి నానా నానా తాళమి. దేవ వచ్చినట్టున్నాడు. కనీసం వాడి మాటైనా వింటాడో వినడో ఈయన. నానా నీకే చెప్తుంది, అమ్మని బయటికి తీసుకురావాలి. తాళం ఇవ్వు. లేదబ్బోడా, ఎక్కడో పడేశాను. ఎక్కడ పడిపోయింది? నా పరువే ఎక్కడో పడిపోయింది. ఇక తాళం శివో లెక్క. ఎక్కడ పడేసావో చెప్పు నానా. తాళం తీయాలి, అమ్మని బయటికి తీసుకురావాలి. మీ అమ్మ ఇప్పుడు బయటికి రాదు. రేపు తూర్పున సూర్యుడు ఉదయించే లోపు మీ అమ్మ అస్తమించిపోవాలా. అబ్బా, అప్పుడు దాని శవాన్ని బయటికి తీసుకొస్తారు. అమ్మకేం కాకూడదు నాన్న. నా విలువ నీకిప్పుడు అర్థమవుతుందా దేవా? అమ్మని ఎందుకు బంధించావు? ఆ సావు కోరుకుంటుందబ్బోడా. చచ్చిపోమంటావా నన్ను? చావాల్సింది మనం కాదు నాన్న, ఆ గంగ. అప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళంతా మానసికంగా చచ్చిపోతారు. అమ్మని బయటికి తీ నాన్న ముందు. నువ్వెందుకు కంగారు పడతా ఉండవు? అమ్మని బయటికి తీసుకురాకపోతే వీర్రాజు ప్రాణాలు తీసుకుంటానన్నాడు.